అరవై 61వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా జిల్లాలో చేపట్టడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఎర్రన్నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వెనుకబడినటువంటి శ్రీకాకుళం జిల్లా యొక్క పేరుని దేశ నలుమూలలు వ్యాపింపచేసినటువంటి మహా వ్యక్తి. ఆయన ఆశయ సాధన గురించి ఈరోజు అందరము కలిసికట్టుగా ఈ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేయాలనేదే ఆయన యొక్క ఆశయం. ఆయన ఆశయాలు అమలు సాగే దిశగా ఈరోజు జిల్లాలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో, చంద్రబాబు సహాయంతో ఏదైతే ఎర్రన్నాయుడు గారు ఆశించారో వంశధార పూర్తి కావాలనేది ఆయన కోరిక. ఈ సంవత్సరమే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసి ఆయన ఆశయం నెరవేర్చబోతున్నాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, వంశధార నాగావళి అనుసంధానం కానీ, ఈరోజు ఏదైతే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకొని జిల్లాలు చాలామంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి ఎక్కడికక్కడే ప్రమాదాలు జరిగితే జిల్లా ప్రజలే చనిపోవడం జరిగేది. ఇక నుంచి అటువంటి కార్యక్రమాలు లేకుండా, ఎవరు వలసలు పోకుండా అందరికీ ఈ జిల్లాలోనే ఉపాధి కలిగే విధంగా మరి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. దాంతో ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఎర్రన్నాయుడు గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఎర్రన్నాయుడు లాంటి పేరు తెచ్చుకోవాలంటే ఏ ఒక్కరికి కూడా సాధ్యపడదు.